ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు మనం బోండాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆగండి, బోండా అంటే నార్మల్ బోండా అనుకునేరు. కాదండి, ఇది బ్రెడ్ బోండా. ఇది చాలా సింపుల్గా, చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉడికించిన బంగాళదుంపలు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చి బఠానీ మరియు కారం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కినాక ముందుగా జీలకర్రని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోండి. తర్వాత పచ్చి బఠానీని కూడా వేసుకోండి. బాగా కలపండి. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా కారాన్ని కూడా వేయండి. ధనియాల పొడి కూడా వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపని వేయండి. ఈ మసాలా అంతా ఈ బంగాళదుంప ముద్దకి పట్టేట్టుగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేయండి. మొత్తం కలుపుకోండి. ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇప్పుడు చిన్న చిన్న వంటలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని నెలలో ఇలా ముంచుకొని ఇప్పుడు రెండో చేతితో ఆ బ్రెడ్ స్లైస్ని గట్టిగా ఒత్తుకొని నీళ్ళంతా పోయేట్టుగా చేసుకోవాలి. ఇక్కడ ఒక ఉండని తీసుకొని మధ్యలో పెట్టుకొని దాన్ని మొత్తం ఈ బ్రెడ్ స్లైస్తో కవర్ అయ్యేట్టుగా ఉండని చుట్టుకోండి. దీన్ని ఒక బౌల్లోకి పెట్టుకోండి. నూనె వేడెక్కినాక ఈ బ్రెడ్ బోండాని నూనెలో వేసుకోండి. సెగ తక్కువలో పెట్టుకుని వేపుకోండి. బ్రెడ్ ఈజీగా కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ఫుడ్ బౌల్లోకి మార్చుకోండి.
ఈ బ్రెడ్ బోండాని సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకోండి. అంతేనండి, ఈ బ్రెడ్ బోండాని వేడివేడిగా తింటే టేస్టీగా ఉంటుంది.